కార్తీక పురాణం 29వ అధ్యాయం కేదారేశ్వర వ్రతం. జనక మహారాజా కార్తీక వ్రతాల్లో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం. బోలాశంకరుడైన ఆయన కరుణా కటాక్షముల వల్ల అపారమైన సిరి సంపదల శుభాలు కలుగుతాయి. మనసులోని కోరికలు స్వామిని ఆరాధించి నివేదిస్తే నెరవేరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అర్ధనారీశ్వరి కాగలిగింది. ప్రమదగణాల కైవార నీరాజనాలు పొందగలిగింది. అది ఎట్లనినా మహేశ్వరుని పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సురగరుడు, కిన్నెర గణాలు, నారద తంబురాదులు, యక్ష గంధర్వాదులు, ప్రమదగణాలు అందరూ జాతకూడి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఉర్వశి, రంభాదులు కమనీయంగా నృత్యం చేశారు. నారద తంబురాదులు అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు. అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరు పరమేశ్వరునికి ప్రమాణాలు చేయలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడ వారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు చెంతన గల పార్వతిని విడిచి దిగ్గున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ప్రశంసించాడు. అదే తరుణంలో అక్కడ వారంతా శివుణ్ణి చుట్టుముట్టి దండ ప్రమాణాలు ఆచరించారు. తనను వెలివేసి దేవతాగణం అలా ప్రవర్తించడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది. ఇందుకు కారణం ఏమిటని శివుని ప్రశ్నించింది. దేవి పరమార్థాన్ని ఆశించి భక్తజనులను వారిని వలన ప్రయోజనం లేదని అలా చేశారన్నాడు. పరమేశ్వరుడు ఇల్లాలినైనను తలంచక తన అయోగ్యతను తెలియపరిచిన దుస్థితిని తొలగించుకోవాలనుకున్నది. అడవులకు వెళ్లి తపస్సు ప్రారంభించింది. కొంతకాలానికి సిద్ధం రూపంలో శివుడటుగా వచ్చి కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రత సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది. ఇది కార్తీక మాసం బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవారు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి, ప్రతిష్ట ప్రగతి సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారం పార్వతి తన కోరికలు నివేదించుకుంటూ కేదార వ్రతం చేసి శివుని అర్ధ శరీరాన్ని పొంది పరమేశ్వరునికి అర్థంగా అయింది. దీన్నే కేదారేశ్వర వ్రతం, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, 3వ సోమవారం కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధులు, సిద్ధి ప్రదాయకాలు. మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబంలో కథను చెప్తాను వీను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు పసివాడు. కుమార్తెలలో పెద్దది భగీరథి, చిన్నది భాగ్యవతి. కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులకు తమ సంతానంలో ప్రొద్దు గడవడమే దుర్భరంగా బ్రతుకుతుండేవాడు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని వచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తుండేవారు. భగీరథమ్మ భాగ్యవతి కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్లి వస్తూ మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగానే అక్కడే ఓ చెట్టుని నీడను కూర్చొని పూజ చేసి ఇంటికి చేరుకున్నారు. ఆనాడు వారి కట్టెలను సొమ్ము అధికంగా లభించింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వర వ్రతాన్ని ఇంటి చేసుకోవడానికి తల్లిదండ్రులకు అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు దూపదీప నైవేద్యాలు ఖర్చు చేయగల స్తోమత మనకు లేదు. ఆ మహనీయుని కరుణ కలిగినప్పుడు చేసుకుందామన్నారు. అలా కాదు, భక్తి ప్రధానమని అన్నారు. ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారం చేసుకుంటాము అన్నారు. సరే అన్నారు తల్లిదండ్రులు. ఆ రోజు ఉదయం గంగానదికి వెళ్లి శిరస్నానం ఆచరించారు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. స్వామిని నమస్కరించుకున్నారు. అడవికి పొల్లలు ఏరుకోవటానికి వెళ్లారు. వస్తు త్రోవల మరిచెట్టు ఆకులు, మర్రి పళ్ళను, మర్రి ఊడలను కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముంగట ముగ్గు వేశారు. పూజా వేదికను అమర్చుకున్నారు. ఈశ్వరుని చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతిని నమస్కరించుకుని పరమేశ్వరుని పూజించారు. స్వామి, మేము నిరుపేదలము. ఈ మర్రి ఆకుల తమలపాకులనుకో, ఈ మర్రికాయల పోక చెక్కలను, ఈ మర్రిపల్లె బూరెలనుకో, ఈ మర్రి ఊడల తోరణాలను కానీ వారిని నివేదించి పూజ ముగించుకొని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని దర్శించుకున్నారు. చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. అనంతరం పొల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టలో నన్ను పొల్లలు బంగారం పొడకలై వారిని ఆశ్చర్యాలకు అలరారు చేశాయి. ఆ బంగారు పొడకల కారణంగా వారి స్థితిగతులు మారాయి. పరపతి ప్రతిష్ట పెరిగింది. నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు. కుమార్తెలు ఇద్దరిని యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యవంతులైన వాళ్ళను తూర్పు నుండి ఒకరు వచ్చి, పెద్దమ్మాయిని పడమర నుండి ఒకరు వచ్చి చిన్నమ్మాయిని తమ కుమారులకు ఇచ్చి వివాహాలు చేసి తీసుకుని వెళ్ళిపోయారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పట్లా కార్తీక మాసం వచ్చింది. పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునే వాళ్ళం. ఈనాడు మన అంతస్తుకు తగ్గట్టు చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించారు. పట్టుతోరణాలు పాత వెళ్ళి తీసివేసి పెరట్లోని కాకరపాదు మీద విసిరేశారు. బంగారు తోరణాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నొచ్చుకున్నారు. దర్పం తప్ప భక్తి శూన్యం కావడం వల్ల కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో బ్రతుకు దుర్భరమైంది. తిండి గడవడం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగ కాసింది. తల్లి కొన్ని కాయలు కోసి కొడుకు చేతికిచ్చి సావుకారికిచ్చి నూకలేమైనా పట్టుకురావాల్సిందని గంజాయిని కాచుకు తాగుదామని చెప్పి పంపింది. వాటిని పట్టుకుని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని 4 నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు. ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కొసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించి ఆ శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె వాటిని వంటకై తరిగితే వాటిలో నుండి బంగారు నవరత్నాలు రాలిపడ్డాయి. ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు. ఆమన్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకుని నొక్కలకు రాగా, బాగా, అబ్బాయి, నువ్వు ఇచ్చిన కాకరకాయలు బాగున్నాయి, నీకు ఎక్కడివి అని అడిగాడు. మా పెరట్లోని పాదుకాయలు చెప్పాడు భగీరథయ్య.
వాటిని రోజు తనకే తెచ్చి ఇమ్మని బియ్యం కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారం చెట్టునున్న కాయలన్నీ ఆ చెట్టుకే విక్రయించాడు. పాదు కాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఎప్పటిలాగే ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది. ఏం చేయడానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది. తమ పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడుక్కు రమ్మంది. భగీరథ ఈ కాలినడకన పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు. బికారిలో జీవిస్తున్న తండ్రికి బెకారుగా జీవిస్తున్న అతన్ని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వలేదు. మేడ మీద తలారు పోసుకుంటున్న భగీరథమ్మ తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది. తమ్ముడు వల్ల వారి దుస్థితంతా తెలుసుకున్నది. ఒక గుమ్మడికాయ దులిపించి దానిలో నిండుగా వరహాలు పోసి మచ్చిక బిగించి దానికి తమ్ముడికిచ్చి దీంతో ఇంటికి వెళ్ళి దానికి అమ్మకి ఇవ్వాల్సిందని అతన్ని సాగనంపింది. ఏదో సాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చిందేంటి అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని నమ్ముకున్న ఒక పూటకైనా గడుపుకోవచ్చునని అనుకుంటే గ్రద్ద కాస్త తన్నుకుపోయిందేమని బాధపడి ముందుకు వెళ్ళసాగి చిన్నక్క గారి ఇంటికి బయలుదేరాడు. కాలినడకన వస్తున్న తమ్ముడిని అతని దుస్థితి చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోపలికి తీసుకువెళ్ళి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నది. అతడు అక్కగారింటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వడం, దాంతో సరిపెట్టుకోవాలని వెళ్తుంటే గద్ద తన్నుకుపోవడం అన్నీ వివరించి చెప్పాడు. అందుకే ఆమె బాగా ఆలోచించి కాలి జోడులో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఒట్టా చేతులతోనే పంపుతున్నందని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చెద్దమొట్టన మార్గ మధ్యంలో చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పదలుచుకున్నందువల్ల కాళ్ళు కడుక్కోవాలని ఆ చెప్పులతోనే నీటిలోనికి దిగాడు. ఈ చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా కూడా దొరకలేదు. జరిగిన దాన్ని కుమిలిపోతూ భగీరథ తిరిగి పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు. ఏం తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. ఇచ్చాను, అమ్మ ఎంతో బాగా వండిందన్నాడు. నన్ను బొకాయించక ఏం చేసావు దాన్ని గుమ్మడికాయ అని నిలదీసింది. జరిగిందంతా చెప్పాడు. వీళ్ళకెలా ఈ దుస్థితి అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడు కార్తీక నోములు ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క. స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరణాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేస్తాం అన్నాడు. ఆ తర్వాత అని ప్రశ్నించింది. జరిగిందంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయను కోల్పోవడం వల్లనే వీళ్ళకి దుస్థితి కలిగిందని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబ సంప్రదాయానుసారంగా ఈ వ్రతం చేయాలి, అమ్మకు చెప్పి నోములు చేయవలసిందనగా హెచ్చరించింది. ఆమె మాటలు మా ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా నోచుకునేవారో ఆ ప్రకారంగానే కేదారేశ్వర వ్రతం చేశారు. కరుణామయుని కృప వల్ల తొలింటి సిరులు వారికి కలిగాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. కార్తీక పురాణం 29వ పారాయణం కేదారేశ్వర వ్రతాధ్యాయం సమాప్తం.